పుస్తకం యుగశక్తి గాయత్రి అక్టోబర్ 2020 అధ్యాయం 8 దేవీ నవరాత్రులు నవదుర్గలు. ఇప్పుడు అధ్యాయాన్ని వినండి. గాయత్రీ మంత్రమును దర్శించిన బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు ప్రస్తుతము గాయత్రి యొక్క విశిష్ట ప్రయోగములు నిమగ్నులయ్యున్నారు. వారు చేస్తున్న ఈ ప్రయోగము ద్వారా ఉత్పన్నమవుతున్నది ఓతప్రోతమవుతున్నది. విశ్వామిత్ర మహర్షి తమ యావత్ జీవితమంతా తపస్సుకు సంబంధించిన లెక్కలేనన్ని ఆధ్యాత్మిక ప్రయోగములలో గడిపినారు. ఋగ్వేదము యొక్క తృతీయ మండలములో 67 సూక్తములే ఇందుకు సాక్షీభూతమగుచున్నవి. ఋగ్వేదము యొక్క తృతీయ మండలములో గాయత్రీ మహామంత్రముగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచుచున్నది. దీనితో పాటే గాయత్రీ మహామంత్ర ద్రష్ట అలౌకిక స్థాయి యొక్క అనుభవశాలి. ఈ మహామంత్రముతో జోడించబడిన సహస్రాధికమైన సాధనల యొక్క సిద్ధిని పొందటమే కాక వీధి యొక్క సూక్ష్మ వ్యాపక తత్వమును దర్శించిన మహర్షి విశ్వామిత్రుల వారు మంచి ఖ్యాతిని పొందుతూ ఉన్నారు. ఆశ్వయుజ నవరాత్రులకు తమదైన విశిష్టత ఉన్నది. ఈ సమయములో చేయబడే గాయత్రీ సాధన గాని మరి ఏ ఇతర శక్తి సాధన నలుగాని తమ యొక్క అనంతమైన వరదానములను సాధకునిపై వర్షింపజేయగలవు అని విశ్వామిత్ర మహర్షి వివరిస్తున్నారు. ఈనాటి సత్సంగము బ్రహ్మవేళలో చేయబడే గాయత్రీ ఉపాసన ముగిసిన పిదప అప్పుడే ప్రారంభము చేయబడినది. ఈనాటి సత్సంగములో మహర్షి యొక్క శిష్యుడైన జాబాలి, పుత్రుడు మధుచందుడు, మనుమలైన జైతుడు పాల్గొంటున్నారు. వారే కాకుండా సిద్ధాశ్రమమునకు సంబంధించిన ఇతర సాధక సమూహములు కూడా ఆ సత్సంగములో పాలు పంచుకుంటున్నాయి. ప్రాతసంధ్యా విధానమును వర్ణిస్తూ శాస్త్రములలో ఉత్తమ తారకోపేత, మధ్యమ లుప్తతారక, కనిష్ఠ సూర్యసహిత ప్రాతసంధ్యా త్రిదా స్మృత అని చెప్పబడినది. అనిక్షేపడ్డట్ లేకుండా ప్రాతసంధ్యాపిదము అందరు సమయమని చెప్పబడినది. ఇక ఆకాశములో సూర్యభగవానుడు ఉదయించిన పిమ్మట ఉండే సమయమును కనిష్టమైనదిగా భావించడమైనది అని అర్థం. సత్సంగములో నేడు 3వ రోజు. నవరాత్రులకు సంబంధించిన విశిష్ట దినములలో ఏర్పాటు చేయబడిన ఈ సత్సంగములో ఈనాడు నవదుర్గల యొక్క 3వ స్వరూపమును గురించి విశ్వామిత్ర మహర్షి వివరిస్తున్నారు. రూపము చంద్రఘంట అనే పేరుతో ప్రసిద్ధమైయున్నది. చంద్రఘంటాయాం యస్య అనగా ఆహ్లాదమును కలిగించు చంద్రుడు ఎవరి యొక్క శిరస్సున అర్ధచంద్రాకార రూపమును నెలకొనియున్నదో ఆ దేవతయే చంద్రఘంట అనే పిలువబడుతున్నది. మనుమడైన జైతుడు ఈ విధమైన సత్సంగములో పాల్గొనటం ఇదే మొదటిసారి. అందుచేత తల్లి అయిన భగవతి యొక్క మొదటి 2 స్వరూపములను గురించి కూడా వివరించమని విశ్వామిత్రుల వారిని ప్రార్థించాడు. అందుకు సమాధానముగా మహర్షి నవదుర్గలలో మొట్టమొదటి పేరు శైనపుత్రి. ఆమె అందరికీ అధిష్టాన దేవత అయినప్పటికీ హిమాలయముల రాజైన హిమవంతుని తపస్సుకు ప్రార్థనకు సంతోషించి దయతో ఆ హిమాలయములకు కుమార్తెగా జన్మించినది. అలాగే ఆ తల్లి యొక్క 2వ స్వరూపము బ్రహ్మచారిణి అని చెప్పబడుతున్నది. ఆమె అందరికీ అధిష్టాన దేవత అయినప్పటికీ హిమాలయముల రాజైన హిమవంతుని తపస్సుకు ప్రార్థనకు సంతోషించి దయతో ఆ హిమాలయములకు కుమార్తెగా జన్మించినది. అనగా సచ్చిదానందమయమైన బ్రహ్మస్వరూపము పొందటమే స్వభావముగా కలిగిన ఆ తల్లియే బ్రహ్మచారిణి అని అర్థము అని వివరముగా తెలియజేశారు. ఈ ప్రకారముగా సిద్ధాశ్రమమునందు నవరాత్రులలో గాయత్రీ దేవత యొక్క అనుష్ఠాన క్రమము సాగుతూయుండేను. సాధన వలన వాతావరణములోని దివ్యత్వము, పవిత్రత. మహర్షి ఇప్పటి వరకు దుర్గాదేవి యొక్క 3 రూపములను గురించి వర్ణించినారు. ఈ విషయమై ఆయన ఇంకా ఈ క్రింది విధముగా వివరిస్తున్నారు. 4వ స్వరూపమును కూష్మాండ అని అంటారు. త్రివిధములైన తపస్సులను చేయుటకు ఉపయోగ్యమైన ప్రపంచమంతటిని తన ఉదరమునందు ఇముడ్చుకున్న కారణముగా ఆమె భగవతి కూష్మాండ అని పిలువబడినది. అలాగే దుర్గాదేవి యొక్క 5వ స్వరూపము యొక్క పేరు స్కందమాత్. ఆ పేరులో ఇమిడి ఉన్న రహస్యమేమి అని మనుమడైన అఘమర్షణుడు వేసిన ప్రశ్నకు సమాధానముగా విశ్వామిత్రుల వారు భగవతి యొక్క శక్తి నుండి ఉత్పన్నమైన సరత్కుమారుని యొక్క పేరు స్కందడు అని చెప్పుచున్నది. ఆయనకు తల్లి అయిన కారణముగా ఆమె స్కందమాతగా పిలువబడింది. ఇంకా దేవి యొక్క 6వ స్వరూపమును కాత్యాయని అని అంటారు. దేవతల యొక్క కార్యము సిద్ధించిన పిదప దేవి కాత్యాయన మహర్షి ఆశ్రమమునందు అభివ్యక్తమయ్యెను. అందుచేత ఆమె కాత్యాయని అను నామధేయముతో ప్రసిద్ధిగాంచినది అని సవివరముగా తెలియజేశారు. ఈ విధముగా విశ్వామిత్ర మహర్షి దుర్గాదేవి యొక్క నామరహస్యములను వెల్లడి చేస్తూ దేవి యొక్క 7వ రూపము కాలరాత్రి, అందరికీ మృత్యువును ప్రసాదించే సమయము రాత్రి కావు. భాగవతాయన కాలరాత్రి అని చెప్పబడింది అన్నారు.
ఈ రాత్రి ఏ తిథియందు సంభవిస్తుంది, దీనిని ఉపాసన చెయ్యటం వలన ఎటువంటి లాభము కలుగుతుంది అని శిష్యుడైన జాబాలి ప్రశ్నించగా, మహర్షి, దీపావళి నాటి రాత్రిని కాలరాత్రి అంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈమెను ఉపాసించటం వలన దిక్కాలములు అనగా కాలము మరియు దిక్లు ఉత్పన్నమైనవి. తరువాత కలలు, వాటి రూపములు, ఆ రూపముల నుండి వివిధ రకములైన ప్రజాపతులు ఉత్పన్నమైనారు. ఈ కాలరాత్రి కాక శివరాత్రిని మహారాత్రి అని, జన్మాష్టమని అంటారు. అన్ని రాత్రులకు వాటి వాటి ప్రత్యేకతలు ఉన్నప్పటికీ నవరాత్రులను అన్నింటికన్నా ప్రముఖమైనవిగా ప్రకటించటం జరిగింది. ఎందుకంటే ఈ నవరాత్రి సమయములో అన్ని రకములైన సాధనలు చేయడం సాధ్యం కాబట్టి అని ఈ విషయమై వారు ఇంకా ఇలా తెలియజేశారు. నవదుర్గలలో 8వ రూపం పేరు మహాగౌరి, 9వ రూపం సిద్ధిదాత్రి అని పిలువబడతాయి. తాను చేసిన తపస్సు చేత గొప్ప గౌరవమును పొందిన కారణముగా దేవి మహాగౌరి అని పిలువబడింది. అలాగే సిద్ధి అనగా మోక్షమును ప్రసాదిస్తుంది కాబట్టి ఆమె పేరు సిద్ధి. దధిదాత్రి అని చెప్పబడుతున్నది. కొంచెం మధ్య వయస్సును సంతరించుకున్న మధుఛంద అనునతుడు అద్భుతమైన గాయత్రీ మంత్రములో ఇమిడియున్న ఆత్మవిజ్ఞానమును గురించి వివరిస్తామని విశ్వామిత్ర మహర్షిని వేడుకున్నాడు. అందుకు సమాధానముగా మహర్షి విశ్వామిత్రుల వారు, ఈ మహామంత్రములో పరమేశ్వరుడి యొక్క సత్యము, ప్రకృతి యొక్క తత్వము, ఈ రెండింటి యొక్క సంయోగము వలన ఏర్పడే సృష్టి నిర్మాణములకు సంబంధించి యావత్ విజ్ఞానము సూత్రరూపములో గుదిగ్రుచబడి ఉన్నది. ఇందులో సృష్టి విజ్ఞానము, బ్రహ్మాండ విజ్ఞానమే కాక ఆత్మ విజ్ఞానము, సాధనా విజ్ఞానము కూడా ఉన్నవి అని చెప్తూ గాయత్రీ మహామంత్రముతో ఇమిడియున్న ఆత్మ విజ్ఞానమును గురించి ఇంకా ఈ విధముగా చెప్పటం ప్రారంభించారు. ఓంకారమే భగవంతుడు, ఆయనయే భూర్భవస్వ అనబడే దేశము, ప్రాణము, మనస్సులందు వ్యాపించియున్నాడు. ఆయనను అనుభూతి చెందటానికి, అభివ్యక్తం చేయటానికి సాధకునకు గాయత్రి యొక్క 3 చరణములై ఆలోచనలు, భావనలు, ప్రవర్తనలను సంస్కరించుకోనవలసి ఉంటుంది. అనగా జీవ విజ్ఞానము, సవితు అనగా శక్తి సంచయము, వరేణ్యం అనగా శ్రేష్ఠత్వము, భర్గో అనగా నిర్మలత్వము, దేవస్వ, యో అనగా దివ్య దృష్టి అనగా మంచి గుణములు, దియో అనగా వివేకము, యోన అనగా సంయమనము అనగా సేవ అనబడే 9 గుణములను సాధన చేయవలసి ఉంటుంది. గాయత్రీ ఉపాసన వల్ల సాధకుడి వ్యక్తిత్వములో ఈ లక్షణములన్నీ ప్రకటీకృతమవుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కాలంలో నవరాత్రులు 4 సార్లు వస్తాయి. మాఘ, ఆషాఢ మాసములలో వచ్చే నవరాత్రులు గుప్తమైనవి అనగా అందరికీ పెద్దగా తెలియనివి. సాధారణ మానవులు ఈ 4 నవరాత్రులలో గాయత్రీ మంత్రము యొక్క లఘు అనుష్ఠానమును విధి విధానముగా ఆచరించినట్లయితే వారికి భౌతిక, ఆత్మిక పరమైన లాభములు తప్పక లభించగలవు. అలా కాక ఆశ్వయుజ, చైత్ర నవరాత్రులలో మాత్రమే అనుష్ఠానమును విధిపూర్వకముగా చెయ్యగలిగితే కనుక వారికి 1 సంవత్సరం పాటు సులభముగా జీవనం సాగించేందుకు అవసరమయ్యే శక్తి లభించదు. అలాగే దీనితో పాటు ప్రతిరోజు 3 మాలలు గాయత్రీ మంత్ర జపం భావనాత్మకముగా చేసి ఆదివారం నాడు తప్పనిసరిగా హవనం చెయ్యాలి. నవరాత్రి సమయము అత్యంత శ్రేష్టమైనది. ఈ కాలములో చెయ్యబడే గాయత్రీ అనుష్ఠానము తనదైన అద్భుతములో యొక్క ప్రభావమును ఉత్పన్నము చేస్తుంది. భమగా సెలవిస్తున్నారు. గాయత్రి యొక్క ఈ విశిష్ట సాధన ఆయా సమయములలో మున్ముందు విశిష్ట సాధకులు, సిద్ధుల చేత సంపన్నం చేయబడలేదు. తత్ఫలితముగా భూమిపై సత్యయుగపు పరిస్థితులు తప్పకుండా నిర్మింపచేయబడటమే కాదు, విస్తరింపజేయబడతాయి. కలియుగము దీనితోనే సమాప్తము కాగలదు. అనువాదం శ్రీమతి లక్కరాజు లక్ష్మీరాజగోపాలు.